సో ప్రస్తుతానికి వారు లిఖిత పూర్వకంగా అన్ని గేట్లు ఎత్తమని చెప్పిండ్రు, ఎత్తినము. అంటే నేను కూడా పొద్దున ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మాటలు చూసిన, మరి మా అభిప్రాయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ డ్యామ్స్ అండ్ బ్యారేజ్ మీద కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము భావిస్తున్నాం. అందుకోసం వాళ్ళ అభిప్రాయం మీద మేము పోతున్నాం. వాళ్ళు మీకు ఏం చెప్పాలంటే, వీళ్ళు ఫ్లడ్ ప్రొటెక్షన్ మెజర్స్ అని వరదలు వచ్చినప్పుడు మీరు ఏం ప్రొటెక్షన్ మెజర్ తీసుకోవాలని చెప్పారు. ఫౌండేషన్ బలపరచడం, గేట్లు ఎత్తేయడం, ఆ క్రాక్స్ నింపడం, అవన్నీ కూడా మేము పూర్తి చేసినాము. ఇది ఫ్లడ్ ప్రొటెక్షన్ మెజర్స్. మీరు చేయాల్సిన టెస్టులన్నీ మాన్సూన్ సెషన్ కి ఫ్లడ్ రావడానికి ముందే చేయాల్సింది కాబట్టి అవి అప్పటికి ఆ లోపు కంప్లీట్ అయినా లేకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయాలి? అప్పటి వరకే వాళ్ళు చెప్పిన టెస్టులు అన్నీ పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ శాంపుల్ రిపోర్టు ఇంకా రావడంలో కొంత ఆలస్యం ఉంది. ఒక్క టెస్ట్ వాళ్ళు చాలా డీటెయిల్గా అన్ని బ్యారేజెస్ మీద ఏమేమి టెస్టులు మొత్తం రాశారు. ఒక్క బ్యారేజ్లో ఒక టెస్టు అది పెండింగ్ ఉంది, తతిమే అన్ని చేయడం జరిగింది. టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు చేసేది కుంగిపోయినటువంటి పిల్లర్స్ ఒకటి రెండు పిల్లర్స్ పక్కన పెట్టేస్తే మిగతా వాటిని ఆపరేట్ చేయడానికి ఏంటి నష్టము? నీళ్లు నిలబెట్టి నీళ్లు ఎత్తిపోయడానికి పెద్ద తలనొప్పి ఉంది. చూడు, వాళ్ళు ఏం మాట్లాడినా అది అబద్ధపు ప్రచారం. వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళ తప్పుదాలని కప్పిపుచ్చుకోవడానికి. అసలు నాశనం చేసింది మీరు, మళ్ళీ వచ్చి మీరు సలహాలు ఇస్తారా మాకు? ఇక ఈ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అసలు తుమ్మడేటి దగ్గర కట్టాల్సింది మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు. 1,00,000 కోట్లు ఆల్రెడీ వృధా చేసిండ్రు. దాని మీద కమిషన్ల కక్కుర్తి. ఇప్పుడు మీదకెళ్ళి నీళ్ళు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. మీ ఉచిత సలహాలు అవసరం లేదు. మేము ఎక్స్పర్ట్ సలహా మేరకే మేము పోతాం ముందుకి. ఏది ఇప్పుడు రాజశేఖర్, నువ్వు కూడా ఇరిగేషన్ బీట్ చూసుకున్నావు పాత సెక్రటేరియట్లా, ఎక్స్పర్ట్ నువ్వు ఇరిగేషన్ కి. తప్పనిసరిగా మేము ఇరిగేషన్ విషయంలో, ఇరిగేషన్ మేజర్ ప్రాజెక్ట్స్, మీడియము, మైనరు, ట్యాంక్స్, చెరువుల విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్వైజరీ ఇచ్చినాము. అందరూ చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలు, ఈలు, డీలు ఎవరి వాళ్ళు హెడ్ క్వార్టర్ వదిలిపెట్టి పోవద్దు. అవర్లీగా ప్రతి గంటకి ఇన్ఫ్లోస్ మానిటర్ చేయాలి అని చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. కొంత ఫ్లడ్ లైక్ సిచ్యుయేషన్ ఉండొచ్చు అని అప్రమత్తంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. రైట్. ఇప్పుడు వాళ్ళు చెప్పితేనే మేము తీసుకున్నాము. కొంత ఫౌండేషన్ కి గ్రౌటింగ్ అని చేసినాము, అది సిమెంట్ తో నింపుతారు. కొన్ని చోట్ల సిమెంట్ బ్యాగ్ చేసి దాని మీద సిమెంట్ తో నింపినాము. కొంత ఆ సీసీ బ్లాక్స్ రీప్లేస్ చేయడం జరిగింది, కొంత పని చేయడం జరిగింది. ఎన్డీఎస్సీ అభిప్రాయం మేరకే చేయడం జరిగింది. దానివల్ల సరే, అది స్పెసిఫిక్ గా చేసింది కూడా ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్స్ కోసమే. ఓకే, దయచేసి అది మీరు అందరూ గమనించాలని చెప్పి మనం చెప్తాను. అంటే నేను చెప్పింది ఏం లేదు, నేను జరుగుతున్న వాస్తవాలు, ఎన్డీఎస్ఏ చెప్పిన విషయాలు, మేము వాళ్ళ ఫాలో అవుతున్న విషయం చెప్తున్నాను అంతే. తప్పనిసరిగా తెలంగాణ ప్రజల అమూల్యమైన సొమ్ముతో ఆ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మీ అందరి జీవితాలు తాకట్టు పెట్టి, మన పిల్లలు తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు పిఎఫ్సి నుంచి, ఆర్ఈసీ నుంచి అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు. తప్పనిసరిగా ఎంత వీలైతే అంత రిపేర్ చేసి, సేఫ్టీ ప్రికాషన్ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నమే మేము చేస్తున్నాము. ఇప్పటి వరకైతే మేము ఏ కాంట్రాక్టర్లు అయితే బ్యారేజ్ కట్టినరో వాళ్లతోనే ఈ రిపేర్ పనులు వాళ్ళ ఖర్చుతోనే చేయిస్తున్నాము.
ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఏమీ ఖర్చు పెట్టలేదు. 100% ఎల్లంపల్లి నుంచి పైకి ఎల్లంపల్లి వరకు పూర్తిగా అన్ని విధాలుగా ప్రాజెక్టులు ఉపయోగిస్తాము. నేనేమంటున్నా, ఇప్పుడు కింద బ్యారేజ్ వదిలేసేయండి, అది మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం పోతున్నాం. ఎల్లంపల్లి నుంచి పై వరకు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కాంపోనెంట్స్ ని ఉపయోగించదలుచుకున్నాం మేము. కరెక్ట్. కడెం ప్రాజెక్టు గేట్లు, అది కడెం ప్రాజెక్టు మీకు అందరికీ తెలుసు, తెలంగాణలోనే ఓల్డెస్ట్ ప్రాజెక్టు. ఆ గేట్లు రిపేర్ వర్క్ మేము ఒక 2-3 నెలల కింద మొదలుపెట్టినాం, ఆల్మోస్ట్ పూర్తి అవుతున్నది. హోప్ఫుల్లీ అది ఆ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు ఆ గేట్ పోయి ట్విస్ట్ అయిపోయింది, దాన్ని కట్ చేయాల్సి వచ్చింది. మరి దానికి కేటీఆర్ ఎవరి బాధ్యతో ఆయనే చెప్పాలి. ఆ గేట్లు అట్లా కావడానికి మరి మీరేదో చేస్తలేదు, మీరే చేస్తున్నారు. అసలు ఆ గేటు పూర్తిగా వెల్డింగ్ ఎక్విప్మెంట్ కట్ చేసేసినాం. అన్నారంలో కూడా పెద్ద ఎత్తున సీపేజ్ ఉంది. ఓకే, సుందిళ్ల బ్యారేజ్ విషయంలో కూడా ఎన్డీఎస్ఏ కొన్ని పాయింట్అవుట్ చేసిండ్రు. బ్రదర్, ఇది ప్రజల జీవితాలతో సంబంధించిన విషయము. ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే ఆదిత్యనాథ్ దాసు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలు కావు. మేము ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నాము. అధికారుల స్థాయిలో